లేచి అట్లా బయటికెళ్ళేసరికి మా వారు, మా అత్తమ్మ ఇద్దరు మంచిగా బిల్డింగ్ ఎట్లా కట్టాలి అని ఒక ప్లాన్ యేసుకుంటున్నారు. వాళ్ళ ప్లాన్‌ని డిస్టర్బ్ జేయడం ఎందుకు జెప్పండి. అందుకే ప్లాన్ యేసుకోండి అని జెప్పేసి నేను ఇంట్లోకొచ్చేసరికి మా ఆడపడుచేమో మంచిగా ఇల్లంతా క్లీన్ చేసుకొని గ్యాస్ బండ దగ్గర ముగ్గులేసుకుంటుంది. ఇంకా మా అన్ననేమో లూసీ గాడి కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాడు. వస్తుంటే బ్రష్‌లు మర్చిపోయినాము. అజయ్ కంపెనీ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మా అత్తమ్మ బ్రష్ కూడా అయిపోయింది. సూర్య నమస్కారాలు అయిపోయినాయి. లూసీ గాడు లేసిండు. ఇంకా మా ఆడపడుచేమో అప్పుడే వెళ్ళి మంచిగా చాయ్ పెట్టుకొచ్చింది. మా ఆయనని చూస్తే కొంచెం పెద్ద కప్ ఇయ్యాలనిపించింది. ఏమో పెద్ద కప్పులో చాయ్ తీసుకొచ్చింది. నాకు కూడా అదే కప్ ఇచ్చింది. అందరం కలిసి కూర్చొని చాయ్ తాగుకుంటూ కాసేపు అట్లా డిస్కస్ చేసుకుంటాం అనమాట. సమావేశాలు అసెంబ్లీ సమావేశాల కంటే దారుణంగా ఉంటాయి మా సమావేశాలన్నీ కూడా. ఏంటి ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఉగాది ఫెస్టివల్ వస్తుంది కదా. ఉగాది ఫెస్టివల్ కోసము నేను అసలు ఇక్కడ ఉంటానా లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానా అనే డిస్కషన్ అక్కడ జరుగుతుంది. సో అది చూడాలంటే డెఫినెట్ గా నెక్స్ట్ షార్ట్స్ చూడాల్సిందే. అలా చాయ్ తాగిన తర్వాత మా అత్తమ్మకైతే నెత్తికి ఎప్పుడు నూనె పెట్టుకునే కనబడాలి. నూనె పెడితే రారా అంటే మా బిన్నుగాడు అస్సలు పెట్టుకోని అని చెప్పేసి ఎట్లా పరిగెత్తుతున్నాడు చూడండి.